యాదమ్మ భయంతో వ్యాన్లో నుంచి దూకేసింది. అవును సార్, మనోహరి కూడా భయంతో దూకేసింది. అది జగమెరిగిన సత్యం కదా సార్. కానీ బాగి మాత్రం ధైర్యంగా పిల్లల కోసం వ్యాన్లోనే ఉండిపోయింది. అది మిస్సమ్మ నైజం సార్. మిస్సమ్మకు అనుమనున పిల్లలపై ప్రేమ ఉంది సార్. బాగి రిస్క్ చేసి పిల్లల్ని కాపాడింది. ఎస్ సార్, అది మిస్సమ్మ వల్లే సాధ్యం సార్. తను కేర్ టేకర్గా వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు తన కర్తవ్యాన్ని, బాధ్యతని, ప్రేమను దేనిని మర్చిపోలేదు సార్. ఈరోజు తన ప్రాణం పోయినా పిల్లల్ని వదిలేసేది కాదు సార్. మిస్సమ్మ అంటే అది సార్. దట్ ఈజ్ మిస్సమ్మ సార్. మరి అలాంటి బాగి నన్ను పిల్లల్ని వదిలేసి 5 ఏళ్ల పాటు ఎక్కడికి వెళ్ళినట్లు, ఎందుకెళ్ళినట్టు? అంత ప్రేమ, బాధ్యత ఉన్నది అలా ఎలా వెళ్ళింది? కనీసం నాతో చెప్పకుండా ఎందుకు వెళ్ళింది? అది నాకు తెలియదు సార్. ఎందుకు తెలీదు రాథోడ్? మీకు తెలియకపోతే నాకెలా తెలుస్తుంది సార్? మరి తన గురించి ఎందుకు అంతలా ఎలివేషన్ ఇచ్చావు? ఓ, మిస్ అమ్మ గురించి నేను చెప్పినవన్నీ నిజాలే కదా సార్. తను ఎందుకు వెళ్ళిపోయిందో అన్న నిజం నాకు తెలియాలి. అలాగే నా కూతురు ఎక్కడుందో కూడా నాకు తెలియాలి. అది బ్రహ్మరహస్యం సార్. అది బ్రహ్మరహస్యం కాదు, నేను తెలుసుకుంటాను. అంటే మిస్ అమ్మని అడుగుతారా సార్? ఊరికి అడగటం కాదు, దబాయించి మరీ అడుగుతాను. కానీ మిస్ అమ్మ ఇప్పుడే ఈ విషయాన్ని చెప్పను అంటుంది కదా సార్. ఎలా చెప్పిస్తారు సార్? రాథోడ్, నేనెవరిని? మీరు అమరేంద్ర సార్. ఉట్టి అమరేంద్ర కాదు, ఆర్మీ లెఫ్టినెంట్ జనరల్ అమరేంద్ర. శత్రు దేశాల సైన్యాలతో కూడా సీక్రెట్స్ కక్కించిన నేను ఆఫ్టర్ ఆల్ ఒక ఆడపిల్ల నోటి నుంచి నిజాల్ని రాబట్టలేనా? అది నాకు మంచినీళ్లు తాగినంత ఈజీ రాథోడ్. ఆవిడ మిస్ అమ్మ సార్. సో వాట్ రాథోడ్? నా సంగతి నీకు తెలుసు కదా. తెలుసు సార్. వెళ్ళండి సార్, వెళ్ళి మిస్ అమ్మని అడగండి. చిటికలో ఛేదిస్తాను. మిస్ అమ్మా, అమ్మా, ఈ ఇంట్లో నన్ను అమ్మ అని పిలవద్దని చెప్పాను కదా. పిలిస్తే ఏమైంది? నువ్వు మా అమ్మవని అక్కలకి, అన్నయ్యలకి తెలుసు. మనోహరి ఆంటీ, యాదమ్మకి తెలుసు. రాథోడ్ అంకుల్కి కూడా తెలుసు. ఒక్క అమరేంద్ర సార్కే కదా తెలియంది. ఆయనే మీ నాన్న, నీకు నువ్వే ఆయన కూతురువని ఆయనకి ఇంకొన్నాళ్ళు తెలియకూడదు బుజ్జమ్మ. నువ్వెవరో తెలియనట్టు నటించడానికి నాకు బాధగా ఉందమ్మా. అమ్మ ఆంటీ అని పిలవాలంటే ఏదోలా ఉంది. ఇంకొన్నాళ్ళు తప్పదు బుజ్జమ్మ. ఏదోలా ఓర్చుకుంటే అప్పుడు నువ్వు నన్ను అమ్మ అని పిలవచ్చు, నాన్నని నాన్న అని పిలవచ్చు. నాన్న ఎక్కడో ఉన్నారు కదా, ఎలా పిలిచేది? నాన్న ఎక్కడో లేరు బుజ్జమ్మ, ఇక్కడే ఉన్నారు. ఇక్కడే అంటే ఎక్కడా? ఇక్కడ దగ్గరలోనే ఉన్నారు. దగ్గరలో అంటే ఎక్కడమ్మా? దగ్గరలో అంటే ఎక్కడమ్మా? అంటే ఎక్కడమ్మా? అంటే ఎక్కడమ్మా? అది దొరికేశారు. ఇప్పుడు ఎలా?
ఏ పాప, నీకెన్నిసార్లు చెప్పాలి నన్ను అమ్మ అని పిలవద్దని? నేనే మీ అమ్మని కాదు. అలా పిలవకు, అర్థమైందా? ఇంకొకసారి అలా పిలిచావనుకో, మిస్ అమ్మ భలే కవర్ చేసింది. అమ్మ అంట అమ్మ. హలో, తను నిన్ను అమ్మ అంటే తప్పేంటి? తల్లి లేని పిల్ల నిన్ను అమ్మ అనకూడదా? అలా పిలిస్తే నీ ఆస్తులు ఏమన్నా తరిగిపోతాయా? చూడండి, నేను ఈ ఇంటికి కేర్ టేకర్గా వచ్చినప్పుడే పిల్లలతో అమ్మ అని పిలిపించుకోలేదు, మిస్ అమ్మ అని పిలవమని చెప్పాను. కావాలంటే ఈ పిల్లని కూడా నన్ను మిస్ అమ్మ అని పిలవమని చెప్పండి. మిస్ అమ్మ అని కాదు, అమ్మ అనే పిలుస్తుంది. అది నాకు ఇష్టం ఉండదు. నీకిష్టం ఉన్నా లేకపోయినా తను అమ్మ అనే పిలుస్తుంది. బుజ్జమ్మ, నువ్వు అలాగే పిలు. తనేం చేస్తుందో చూస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి పిల్లలతో అమ్మ అని పిలిపించుకోవడానికి అదృష్టం ఉండాలి. తనని అమ్మ అని పిలవడం నా అదృష్టం కూడా సార్. విన్నావా? తనకున్న ఇది కూడా నీకు లేదు. రాథోడ్, సార్. బుజ్జమ్మని పిల్లల దగ్గరికి తీసుకెళ్ళు. సరే సార్. రా బుజ్జమ్మ. ఓకే ఓకే బాయ్. ఎలుకలు పట్టేదానిలాగా ఆ మొహం ఏంటి? నువ్వు ఉడుక్కున్నా పాప నిన్ను అమ్మ అనే పిలుస్తుంది. ఇంకోసారి తనని కసిరావంటే బాగోదు. ఓకే, నా కూతురు ఎక్కడ? ఏ కూతురు? హే, నీకు నాకు పుట్టిన కూతురు. తన గురించి మీకెందుకు? ఎందుకు అంటావేంటి? తను నీకే కాదు, నాకు కూతురే. చూడండి, మీకు 4 పిల్లలున్నారుగా, ఇంకో కూతురు అవసరమా? 4 కాదు, 40 మంది ఉన్నా సరే నా కూతురు నాకు కావాలి. మర్యాదగా పాప ఎక్కడుందో చెప్పు. నేను చెప్పను. ఎందుకు చెప్పవు? ఎందుకు చెప్పాలి? నా కూతుర్ని నాకు దూరం చేసింది చాలక మళ్ళీ ఎదిరించి మాట్లాడుతున్నావేంటి? ఈ 5 ఏళ్ల దూరానికే నీకంత ధైర్యం వచ్చిందా? నాతో పెట్టుకోకు. ఏం చేస్తారు? ఏం చేస్తానా? ఏం చేస్తారు? సార్ 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 ఏంటి నువ్వేం చేస్తావు? మీరేం సార్ సార్ చేస్తారు? సార్ సార్ మీరేం చేస్తారు? ఆగండి సార్.